ఈ పార్టీ ఆఫీసులకి స్థలం ఇవ్వడం అనేది, పార్టీ ఆఫీసులు కట్టుకోవడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అది 30 సంవత్సరాల 100 సంవత్సరాలు మినిమం 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి 99 years రాసుకుంటారు. అది అలా జరిగేటువంటి పరిస్థితి రెగ్యులర్గా. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ ఆఫీసుల మీద ఎక్కడ అయితే వీటిని ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ ప్రజాభవన్ అనేటువంటి ఆ భవన్ని కూల్చివేయటం ద్వారా ప్రజావేదిక మా ప్రజావేదికని మేము కట్టిందని కూల్చివేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి కక్ష సాధింపు. ఇది అసలు ఈ ఏ యాంగిల్లో చూడాలి? అంటే ప్రజావేదిక కూల్చడాన్ని, ఈరోజు పార్టీ ఆఫీస్ను కూల్చడాన్ని మనం ఒకే కోణంలో చూడలేం. ఎందుకంటే ప్రజావేదిక అనేటువంటిది అది ఒక ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగు, అది కూడా నదికి సంబంధించి సమీపంలో కట్టిన బిల్డింగ్ అవడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పర్యావరణ అనుమతుల నుండి లేదా ఎన్జిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏదైనా ఒక నిర్మాణము నది యొక్క ఫ్లోకు దెబ్బతీసేలాగా ఉన్నప్పుడు దాన్ని డిమాలిష్ చేయొచ్చు అని చెప్పి మనకు కమల్నాథ్ వర్సెస్ ఎన్జిటి లేదా కమల్నాథ్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అని మనకు చాలా మోడల్ కేసెస్ కూడా ఉన్నాయి మనకు. సో అలాంటి చాలా సందర్భాల్లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వాళ్ళు ఆ రోజు ఆ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే ప్రభుత్వము ఖచ్చితంగా అక్రమ కట్టడాలను నదీ సమీపంలో ఎవరైతే నిర్మాణాలు ఉన్నాయో వాళ్ళను మేము ఎంకరేజ్ చేయము, కాబట్టి మేము ప్రభుత్వం తరఫున కూల్చుతున్నామని చెప్పి ఆ రోజు వాళ్ళు ఒక డిస్క్లోజర్ చెప్పడం జరిగింది. కానీ ఆ భవనం కూల్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే అక్రమ కట్టడాలు నదీ సమీపంలో ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు కట్టి ఉన్నారో అలాంటి వాళ్ళపైన చర్యలు లేవు. అంటే అలాంటి వాళ్ళపైన చర్యలు లేవు అంటే ఎందుకు చర్యలు లేవు అంటే వాళ్ళు ప్రైవేటు వాళ్ళు కాబట్టి వాళ్ళు కోర్టులకు పోయేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు కోర్టుల ద్వారా పోరాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రభుత్వం చర్య తీసుకోలేదు వాళ్ళపైన. ఈరోజు ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ, అంటే ఈ పార్టీ ఈజ్ నథింగ్ నాట్ ఏ పబ్లిక్, అంటే ఒక ప్రైవేట్, అంటే ఒక ఎంటిటీ, అంటే ఒక పొలిటికల్ పార్టీకి చెందిన అసెట్ను కూల్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేయాలా, మీరు ఈ నోటీస్కు రిప్లై ఇవ్వండి, మీరు ఒక రూల్స్ విరుద్ధంగా ఈ బిల్డింగు మీరు నిర్మించడం జరిగింది, సో మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఒక నోటీస్ సర్వ్ చేయడం జరగాల. దాని తర్వాత ఆ నోటీసు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ సరిగా లేకపోతే తర్వాత దే విల్ టేక్ ఇన్ టు యాక్షన్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఈరోజు ఆ ప్రొసీజర్ జరిగిందా లేదా, లేదు దానిపైన వాళ్ళు కోర్టుకు పోయేటువంటి హక్కు ఉంటుంది కదా. ఏదైతే ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు పోయి మా ఆస్తులు సక్రమమే, మా నిర్మాణాలు సక్రమమే అని పోరాటంలో ఎవరైతే కోర్టుకు పోయే హక్కు ఉంటుందో ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీకి కూడా కోర్టుకు పోయే హక్కు ఉంటుంది కదా. సో ఇవన్నీ పాటించారా లేదా, అంటే ప్రభుత్వం చేపట్టిన రెండో రోజే ఇలా పాటించారా లేదా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా పాటించలేదా అనేది ఇక్కడ $1 million క్వశ్చన్. అంటే పాటించినాక ఒక నోటీస్ ఇవ్వాలి కదా. ఒక నోటీస్ ఇచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది. ఒక 1 week లోపల మీరు రిప్లై ఇవ్వండి, లేదా ఒక 15 days లోపల రిప్లై ఇవ్వండి అని ఒక టైం బౌండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకే తెలుసు, ఈరోజు మీడియాలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ద్వారా కూడా చాలామంది ఎదుర్కొంటున్నాం మనం. అంటే ఒక వాయిస్ను అడ్డుకునేటువంటి క్రమంలో సిఆర్పిసి కింద మనకు నోటీసులు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, మీకు ఒక వారం లోపల మీరు మాకు రిప్లై ఇవ్వండి, సమాధానం ఇవ్వండి అని అడిగిన తర్వాత వాళ్ళు దే ఆర్ టేక్ ఇన్ టు కస్టడీ, దే ఆర్ టేక్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్. సో ఇలాంటి ఒక ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ జరిగిందా లేదా, సో అవన్నీ జరిగిన తర్వాత చర్య తీసుకుంటే ఇది మనం కూడా పెద్దగా టేక్ ఇన్ టు కన్సిడరేషన్, అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఒకవేళ వీళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు ధోరణిలోనే ఒక పార్టీ మనకు అధికారం వచ్చింది, మనం ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి కోణంలో ఈ యొక్క నిర్మాణాన్ని డిమాలిషన్కు పూనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే చూడాల్సి ఉంటుంది. అయితే పార్టీ గెలిచింది, నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అనుకున్నప్పుడే ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఫుట్పాత్ను ఆక్రమించుకొని సెక్యూరిటీ గార్డ్స్కి అక్కడ రూమ్స్ వేశారని చెప్పి అది అక్రమంగా ఉంది, స్థానికులకి అడ్డంగా ఉందని చెప్పి అది ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందా లేదంటే వాళ్ళ ప్రోత్సాహంతో వీళ్ళు ఇక్కడ ఎవరినన్నా పురమాయించి చేయించారనేది పక్కన పెడితే దాన్ని కూల్చేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఒకటి వచ్చింది. అనంతరం నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉంటాడు తాడేపల్లిలో ఆ రోడ్డుని ఏదైతే సీఎం సెక్యూరిటీ పర్పస్ ఆ రోడ్డు క్లోజ్ చేశారో ఆ రోడ్డుని తీసేయడం కావచ్చు, అది అధికారం పోయిన తర్వాత జనరల్గా తీసేస్తారనుకోండి, దాంట్లో భాగంగానే ముందుగానే లేపేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈ బిల్డింగ్ని కూల్చేసినటువంటి పరిస్థితి.
అదే ఖచ్చితంగా ఏంటంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మాకు అధికారం వచ్చింది, ఖచ్చితంగా మేమేంటో చూపిస్తాము అని ఒక చిన్న చిన్న కార్యక్రమాలు అంటే ఏదో ఇప్పుడు గిల్లించుకోవడం అంటారు మన వాడుక భాషలో చెప్పాలంటే, మీరు అప్పుడు గిల్లినారు మేము ఇప్పుడు గిల్లుతున్నాము అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేసినట్టుగా మనం భావించాలా. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయంలో ఏం జరుగుతుందంటే, మీరు పవర్లో ఉన్నప్పుడు మమ్మల్ని గిల్లినారు మేము కూడా గిల్లుతున్నాము అనేటువంటి ఒక సందేశంగా చూడాలి తప్ప ఇదేదో కంటిన్యూగా చేస్తారు, కంటిన్యూగా పోతారు, ఈ భౌతిక దాడులు లేదా ఈ ఇట్లా నిర్మాణాలు కూల్చడాలు అనేటువంటిది ఒక ప్రక్రియగా పెట్టుకుంటారని అయితే అనుకోలేము. ఎందుకంటే ఖచ్చితంగా వ్యవస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉంది కాబట్టి వీళ్ళు కూడా వ్యవస్థల ద్వారా పోరాటాలు చేస్తారు కాబట్టి ఇవి ఏదో ఒక కంటిన్యూగా కొనసాగుతాయి, ఇలాంటి ఒక ధోరణి ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు.